అనకాపల్లి జిల్లా రాజయ్యపేట మత్స్యకారులు బల్క్ డ్రగ్ పార్క్ వద్దంటూ గత కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్నారు. మత్స్యకారుల ఆందోళనకు సంఘీభావం ప్రకటిస్తూ చలో రాజయ్యపేట కార్యక్రమం చేపట్టారు వైసీపీ నేతలు. మత్స్యకారుల పోరాటానికి వైసీపీ అండగా ఉంటుందన్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. గ్రామంలోకి రావాలంటే ఆధార్ కార్డు ముద్రించుకోవాల్సిన పరిస్థితి ఉందంటూ విమర్శించారు. పోలీసులు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, రాజంపేట మత్స్యకారులు డిమాండ్ను జగన్ దృష్టికి తీసుకువెళ్లి రాజయ్యపేట వచ్చేలా చేస్తామని చెప్తున్న మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్తో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. చలో రాజయ్యపేటకి వైసీపీ నాయకులు అయితే వచ్చారు. ప్రస్తుతం మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఉన్నారు. ఏం సార్ మొత్తం అసలు ఏం హామీ ఇచ్చారు, ఏం చెప్పారు మీకు? ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో దానికి మేము తోడుగా ఉంటాం అనేటువంటి మాట వారికి ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాటగా చెప్పమని చెప్పి మమ్మల్ని అందరూ కూడా పంపించారు. వారికి చెప్పాము, బల్క్ డ్రగ్ పార్క్ ని ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాంతంలో పెట్టడానికి వీల్లేదు అనేటువంటిది ప్రజల కోరిక. సో దానికి అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ పోరాటం ఎంతవరకు వెళ్తే అంతవరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా వరకు నిలబడుతుంది అనేటువంటి మాట ఇవ్వడం జరిగింది. అంటే జగన్ గారిని ఏమైనా ఇక్కడ తీసుకొచ్చే అవకాశం ఉందా? ప్రజల కోరిక జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటిది ఆఖరి అస్త్రం వారికి కన్నా మాకన్నా ఈ రాష్ట్రానికన్నా. సో అవసరమైనప్పుడు ఆ పరిస్థితులు వచ్చినప్పుడు చివరిగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. ఆ పోరాటంలో ఆయన ముందు నడిపిస్తారు. తప్పకుండా వీరు ఏదైతే కోరుకున్నారో ఆ కోరికని నెరవేర్చేటువంటి దానికి జగన్మోహన్ రెడ్డి గారే చివరి అస్త్రం అవుతారు. ఈ ఉద్యమానికి అసలు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఏ విధంగా తీసుకెళ్తున్నారు? మొత్తం ఇక ఆధార్ కార్డు, ఇగో నా పేరు ఇది, నా ఊరు ఇది అని చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. రేపొద్దున ఇది సరిపోతే రేపు పాస్పోర్ట్ తెమ్మంటారు. వాళ్ళ పాస్పోర్ట్ వచ్చిన తర్వాత నువ్వు ఈ దేశమా కాదా అని అడుగుతారు. అసలు ఇది ఎందులో మన అరణ్యంలో ఉన్నామా లేకపోతే సమాజంలో ఉన్నామా ఏంటి అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఈ రోజు ప్రజలందరూ కూడా ఉన్నారు. ఈ రకంగా ఎంతైతే అనగదొక్కుతారో ఈ పోరాటం అంతగా పైకి వెళ్తుంది. మీద ఎన్ని ఆంక్షలు పెట్టారు? అసలు మా మీద పెట్టారు. సహజంగా మా మీద పెట్టడంలోనే అదేమి కొత్త కాదు. కేవలం 40 మంది రావాలి, 50 మంది రావాలనేటువంటిది వాళ్ళకి ఆంక్షలు పెట్టారు. ఏదేమైనప్పటికీ మేము ఇష్యూ మీద వచ్చాం. మాకేం ఫైటింగో లేకపోతే ఎవరితో ఫైట్ చేయాలో పోరాటం చేయాలో అనేటువంటి విషయం కాదు. ఎవరైతే ప్రజలు ఉన్నారో ప్రజలకు సంఘీభావం తెలియజేయడానికి వచ్చాం. ఆ సంఘీభావం తెలియజేసేటువంటి క్రమంలో ఉన్నాం. ఓవరాల్ గా చూస్తే ఇక్కడ ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ ఆందోళనకి సంఘీభావంగా చాలా మంది వైసీపీ నాయకులు అయితే ప్రస్తుతం ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. మనం చూడొచ్చు, మొత్తం వాళ్ళందరూ కూడా తమ ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు. ఎక్కడ తగ్గే ప్రసక్తే లేదు. అవసరమైతే ఎన్ని కేసులు పెట్టినా మా ప్రాణాలు పోయినా కూడా, ఎందుకంటే ఇప్పటికే బల్క్ డ్రగ్ పార్క్ వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోయాలనేటువంటి పరిస్థితి అయితే ఉత్పన్నమైంది. దీనికి తోడు అనేక మందికి రోగాలు వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ ముసలి వాళ్ళ దగ్గర నుంచి పిల్లల వరకు ప్రతి ఒక్కళ్ళు తమ ఆందోళన అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఎలాంటి కేసులు పెట్టినా మేము వెనకాడే ప్రసక్తి లేదు అని చెప్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం వైసీపీ నాయకులు ఈ రాజయ్యపేట మత్స్యకారులు చేస్తున్నటువంటి ఈ బల్క్ డ్రగ్ పార్కు వ్యతిరేక ఆందోళనకి వైసీపీ కూడా మద్దతు పలికినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఇక్కడ ఒక నివేదిక తయారు చేసి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఇస్తామని అటు బొత్స అదేవిధంగా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రకటించినటువంటి నేపథ్యంలో ఒక విధంగా రాజయ్యపేట మత్స్యకారులు చేస్తున్నటువంటి ఈ ఉద్యమానికి వైసీపీ పార్టీ నుంచి కూడా ఒక భరోసా వచ్చినట్లుగా తెలుస్తుంది. మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది ఈ పార్క్ విషయంలో, అలాగే ముందుకెళ్తారా లేకపోతే దీని పనులు నిలుపుదల చేస్తారా అని మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ రాజు, బిగ్ టీవీ, రాజయ్యపేట.